మోస్ట్ ఆఫ్ ది గట్ ప్రాబ్లమ్స్ అన్ని సైకోసోమాటిక్ అంటారు కదా సార్. అంటే ఐబిఎస్కి ఓన్లీ స్ట్రెస్సే కారణమా, లేదంటే ఇంకా స్ట్రక్చరల్గా కూడా ఏమైనా ప్రాబ్లమ్? 99%. ఇప్పుడు ఐబిఎస్ గురించి ఇప్పటి వరకు ఉన్న డేటా ఏంటి అంటే ఇది ఓన్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్. కొన్ని రకాల చేంజెస్ గట్ లోపల జరుగుతాం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అక్యూట్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోతే పోస్ట్ ఇన్ఫెక్షస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కొన్ని రోజులు ఉంటుంది. సో మల్టిపుల్ స్టడీస్లో ఏం చెప్పారంటే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా యొక్క మిస్బ్యాలెన్స్, డిస్బయోసిస్ అంటారు దీనివల్ల ఐబిఎస్ కొన్ని రోజులు ఉంటుంది కొంతమందికి. ఇది పోస్ట్ ఇన్ఫెక్షస్ ఐబిఎస్లో అది ప్రూవెన్ ట్రీట్మెంట్, ఇది దేనివల్ల వస్తుంది అనేది. జెనెటిక్ బేసిస్ ఏమైనా ఉండొచ్చా? అంటే ఒక ఫ్యామిలీలో ఎక్కువ మందికి ఈ ఐబిఎస్. సో జెనెటిక్ బేసిసే రీసెర్చ్ జరుగుతుంది యాక్చువల్లీ ఇంకా. సో మోస్ట్ ప్రాబబ్లీ అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఉండుండొచ్చు అనేది రీసెర్చ్ జరుగుతుంది. యంగ్ జనరేషన్లో కూడా మనము ఈ థైరాయిడ్ లాంటి హార్మోనల్ ఇష్యూస్, డయాబెటీస్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి కదా. సో వాళ్ళలో కూడా ఇలాంటి ఐబిఎస్ సిమ్టమ్స్ ఉంటాయండి. మనం యాక్చువల్లీ యంగర్ పీపుల్లో కూడా చూస్తాం జరుగుతుంది, బట్ రిలేటివ్గా తక్కువ ఉంటారు. ఏజ్ పెరిగే కొద్దీ ఐబిఎస్ పేషెంట్స్ పెరుగుతూ ఉంటారు. సో 20 years to 30 years ఒక 10% ఉంటే 30 to 40 25% ఉంటారు. 40 to 50 ఒక ఇంకెక్కువ పర్సెంట్ ఉంటారు, 35%. అలా ఏజ్ పెరిగే కొద్దీ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది ఐబిఎస్. ఇది చిన్నపిల్లల్లో అంటే లైక్ టీనేజర్స్ అట్లాంటి వాళ్ళలో వచ్చే అవకాశం చాలా తక్కువ మంది చూస్తాం టీనేజర్స్లో. ఇప్పుడు టెంపరీగా వాళ్ళలో కూడా స్ట్రెస్ పెరుగుతుంది. పోస్ట్ ఇన్ఫెక్షస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటిది మనం టీనేజర్స్లో చూస్తున్నాం. జస్ట్ టెంపరీగా కొన్ని రోజులు ఎగ్జామ్ స్ట్రెస్, ఎగ్జామ్ ఫియర్ ఉన్న టైంలో ఇలాంటి సిమ్టమ్స్ చాలా కామన్గా మనం అబ్జర్వ్ చేస్తాం, కానీ వాళ్ళకి దీర్ఘకాలికంగా ఉండదు పిల్లల్లో.